ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఏమి తిందుమా అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? లూకాసు వార్త 12వ అధ్యాయము 22-23 వచనములు. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధంగా అంటున్నాడు, ప్రజలారా, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని మీరు వాటిని గూర్చి చింతింపకుడి. వాటికంటే మీ ప్రాణము, మీ దేహము ఎంతో గొప్పవి కావా అని. ప్రజలారా, ఈ లోకంలో, ఈ కాలంలో, మరి ఈ అంత్యదినములలో మనుష్యులు ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకంలోనే సంపాదించాలి, ఈ లోకంలోనే గొప్పవారైపోవాలి, ఈ లోకంలోనే ఐశ్వర్యవంతులై ఎదిగిపోవాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా, ఇంకను ఏమి సంపాదించుకొందుమా అని ఆశ, ధ్యాస, ప్రయాస కలిగి జీవించుచున్నారు. ఒకదాన్ని గూర్చే చింతించి, వాటిని గూర్చే ఆలోచించి నిరాశలోనికి, నిస్పృహలోనికి మనుషులు వెళ్ళిపోవచ్చున్నారు. అదే ప్రభువు సెలవిచ్చుచున్నాడు, వాటిని గూర్చి మీరు చింతింపకుడి. ఆహారము కంటే మీ ప్రాణము, వస్త్రము కంటే మీ దేహము గొప్పవి. వాటిని గూర్చి చింతించుడి అని. వాటిని ఎలాగున కాపాడుకొనవలెనో, దేవుని రాజ్యమునకు పాత్రులుగా మనల్ని మనము ఎలాగున సరిచేసుకొనవలెనో, మన ప్రాణమును, మన ఆత్మను, మన శరీరమును అపవిత్రపరచుకొనకుండా ఈ లోకంలో ఎలాగున బ్రతకవలెనో అలాగుననే వాటిని కాపాడుకొని దేవుని రాజ్యపు వారసులగుటకు ఎలాగున యోగ్యత సంపాదించుకొనవలెనో వాటిని గూర్చి ఆలోచించుడి, వెదుకుడి. వాటి కొరకు ప్రయాసపడుడి. క్షయమైన వాటి కొరకే, అదృశ్యమైపోయే వాటి కొరకే, వృధా అయ్యే వాటి కొరకే ప్రయాసపడుచున్నాము తప్ప రాబోవు దేవుని రాజ్యమునకు మనం వెళ్ళుటకు సిద్ధమా? ప్రభువు ఏ సమయమైనా రావచ్చును గనుక ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే వధూ సంఘంలో మనము ఉంటామా లేమా అని ఆలోచన, గ్రహింపు, సిద్ధపాటు లేదు మనకి. అంతా నెమ్మదిగా ఉన్నది, ఏమి పర్వాలేదులు అని చెప్పుకుంటున్న మనకు రాబోయే దేవుని ఉగ్రతను తప్పించుకొనగలుగుదుమా? క్రీస్తు చెంత చేరి ఆయన యందు రక్షణ పొంది అట్టి మహా ఉగ్రత నుండి, మహాశ్రమల నుండి తప్పించుకొనగలుగుదుమా అని ఆలోచన చేద్దాం. ప్రజలారా, ఈ లోకపు అవసరతలు ఉండును, అవన్నీ ప్రభువు తప్పకుండా తీర్చును. ఆకాశ పక్షులను పోషించు దేవుడు మనల్ని పోషించడా? మనకు ఆహారమును దయచేయడా? అడవి పువ్వులను అందంగా అలంకరించు దేవుడు మనకు వస్త్రములు దయచేయడా? ప్రభువు ఈ విధంగా అంటున్నాడు, మీరు దేవుని రాజ్యమును మొదట వెదుకుడి, దానితో కూడా ఇవి అనగా మనకు కావాల్సినవన్నీ దేవుడు మనకు అనుగ్రహించును అని. గనుక ప్రజలారా, సాతానుకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి మనం పాత్రులవ్వక మొదట నీతిగా, యథార్థంగా జీవించి మన ప్రాణమును, దేహమును, ఆత్మను కాపాడుకొని దేవుడిచ్చే రక్షణను పొంది పరలోక రాజ్య వారసులవుదాం. దేవుని యొక్క రాజ్యమును కట్టుట విషయంలో, ఆయనకు మహిమ తెచ్చే విషయంలో గొప్ప పాత్రులుగా మనం వాడబడుదాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, అదృశ్యమయ్యే వాటి కొరకు, రాయిపైన రాయి కూడా నిలవని ఈ భవంతులు, ఈ లోకము కొరకు మేము ప్రయాసపడుచున్నాం. మరణించినప్పుడు మా వెంట రాని ఈ ఆస్తులు, ధనము కొరకు, తిండి కొరకు, సంతోషముల కొరకు మేము చింతించి ప్రయాసపడుచున్నాము గాని మా దేవుడు మరలా వచ్చి మమ్మను తీసుకొని వెళ్ళుదును అని వాగ్దానం చేసినన్న మీ వాగ్దానం పైన మేము ఆశ్రయించటలేదు తండ్రి. ఆ వాగ్దానం పైన మేము నిరీక్షణ ఉంచి మీ నీతిని, మీ రాజ్యంను మొదట వెదికితే మేము అడుగకపోయినా మా అవసరతలు అన్నీ మీరు తీరుస్తారని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమీన్.